ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సమయంలో ఒకరి సహాయంతో నేను కల్వరి టెంపుల్కి వచ్చాను. వాక్యం నన్ను బాగు చేసేది. నేను ప్రకటిస్తున్న దేవుడు బాగు చేసేవాడు. ఎంతగా పాడైపోయినా, పతనమైపోయినా పరిశుద్ధపరచగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి మీకు తెలిసిన వాళ్ళలో ఎంతమంది తాగుబోతులు లేరు, తిరుగుబోతులు లేరు, జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు ఎంతమంది లేదండి. వాళ్ళని ప్రేమతో దేవుని దగ్గర నడిపిస్తే ఎంత బాగుంటుంది. ఈరోజు ఒక తీర్మానం తీసుకో. స్వార్థపూరితమైన జీవితం జీవించదు. నేను బాగుంటే చాలు, నేను రక్షించబడితే చాలు అనేది స్వార్థం. క్రీస్తు నీలో అడుగు పెట్టినప్పుడు మొదటిగా ఆయన చేసేది ఏమిటంటే నీలో ఉన్న స్వార్థాన్ని చంపేస్తాడు, నిస్వార్థమైన జీవితాన్ని ఇస్తాడు. నీలో నిస్వార్థమైన జీవితం ఉన్నట్లయితే నువ్వు బాగున్నట్టుగా మరొకరు బాగుపడాలని ఆశపడతావు. నువ్వు రక్షించబడినట్టుగా మరొకరు రక్షించబడాలని ఆశపడతావు. కాబట్టి ప్రభువు పేరట మనం చేస్తున్నా, నీతో పాటు మరొకరు రక్షించబడులాగా మరొకరిని ప్రభు సన్నిధికి నడిపించు. ఒకవేళ నువ్వే పాపపు అలవాటుల్లో బానిసమైనట్లయితే ఈరోజు ప్రార్థన చేయి. ఆ త్రాగుబోతు సహోదరిని విడిపించినట్టుగా ప్రభు నా జీవితంలో కూడా పాపముంది, పాపిష్టి అలవాట్లు ఉన్నాయి, పాపిష్టి రుగ్మతలు ఉన్నాయి, నన్ను విడిపించు. ప్రార్థన చేయి. ఆ సహోదరుడు కలిగినట్టుగా ఒకవేళ నువ్వు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ప్రార్థన చేయి. ప్రభు నన్ను స్వస్థపరచు, నా ప్రభువు బాగు చేస్తాడు, ఆశ్చర్య కార్యక్రమం జరిగిస్తాడు. ఈ జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి కృతజ్ఞత కలిగి ఆయన రాజ్య వ్యాప్తిలో పాల్పంచుకో. అదే ఆ సహోదరి చెప్తుంది, నేను నా బిడ్డ జీవితాంతం వరకు సువార్తను ప్రచురిస్తూనే ఉంటాం.